అర్జున్ రెడ్డి సినిమాలు ఎట్లుంటుంది అట్లా అన్నమాట కంటెంట్. ఆడలో బ్రా వేసి బూస్ పెద్దగా ఉంటారు, టీ షర్ట్ వేస్తారు, కానీ ఆడ సెక్స్ ఫీలింగ్ ఉండదు, న్యాచురల్గానే ఉంటారు. అప్పుడు ఎఫెక్ట్ ఆడియన్ పడుతుంది. వాళ్ళ సెక్స్ ఫీలింగ్ ఇస్తే ఆడియన్ పడదు, అట్లా అనమాట. వాళ్ళు నేచురల్గా ఉంటారు, ట్రెడిషనల్గా చూస్తారు, అప్పుడు ఎఫెక్ట్ ఆడియన్ పడుతుంది. సినిమాల్లో కానీ కథల్లో కానీ ప్రలోభ పెడతారంటూ. సినిమాలు ఎట్లా పెడతారంటే సీయింగ్ ఈజ్ బిలింగ్. పోరాడు ఎందుకు స్కర్ట్ లిఫ్ట్ చేస్తాడు, చెయ్యడు. ఆడ ఎందుకు అని చూపెట్టదు బయట. ఆ థాట్స్ రావు, కానీ ఆమె చూపెట్టినట్టు వాడు చూసినట్టు ఆమె చూపెట్టినట్టు ఉంటుంది. అడిగితే చూపెడతారు కావచ్చు, కానీ వాడు అడగడం ఆమె చూపెట్టదు అంటూ ఎట్లా అన్నట్టు. లేని ఇప్పుడు ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తి మధ్య కొట్లాట ఎందుకు అవుతుంది? వీడి పోయి గిచ్చితే వాడికి ఇస్తాడు, కానీ వాడెందుకు గిస్తాడు వీడెందుకు వాడికి ఇస్తాడు, కానీ అట్లా చూపెడతారంటూ. వీడి పోయి గిచ్చినట్టు వాడికి ఇచ్చినట్టు, లేదా వీడికి ఇచ్చితే వాడికి ఇచ్చినట్టు చూపెడతారు. గట్టిగా నిన్న వీడికి ఇచ్చకముందే వీడు బదులుగా గిచ్చినట్టు పెడతారంటూ, కానీ ముందు వీడు ఎందుకు ఇస్తాడు అట్లా కంటెంట్ ఇలా తయారు చేయాలి. సినిమాలు కానీ ఆర్టికల్స్ కానీ ఎట్లా రాయాలంటే, ఇప్పుడు సీయింగ్ ఈజ్ బిలింగ్ ఉంది. పోరాడు అడిగితే ఆమె చూపెట్టినట్టు పెట్టిండు, అలాగే ఆమె చూపెడతా అంటే పోరాడు లేపుతాడు, ఇట్లా లేపుతాడు, చూసినట్టు ఉంటుంది. కానీ పోరాడు ఎందుకు అడుగుతాడు, ఆమె ఎందుకు చూపెడుతుంది కదా. ఇది ఎట్లుంటుంది అంటే, ఒకడు గిచ్చితే ఇంకోటి గిచ్చుతాడు, ఒకడు కొడితే ఇంకోటి కొడతాడు, ఇంకోటి కొడితే వాడు కొడతాడు. కానీ సినిమాలు ఎట్లుంటుందంటే, వాడు కొట్టింది చూపెట్టారు, కానీ బదులుగా నన్ను కొడతావరా అని వీడు కొట్టినట్టుగా కొడతారంటూ. ఇక వాడు కొట్టినట్టు వాడిని చూపెడతారు, మళ్ళీ ఇట్లా చూపెడతారు అన్నట్టు. కానీ రెండు ఉండవు, వీడెందుకు కొడతాడు వాడెందుకు కొడతాడు చెప్పు, వీడెందుకు గెలుతాడు అని వాడెందుకు వీడిని గెలుతాడు, ఇట్లా అన్నట్టు. లేని చూపెడతాడు, ప్రలోభ పెడతారంటూ. ప్రతిదీ ఇట్లనే పెడతారు సినిమాల్లో. కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయొచ్చు. మామూలుగా బయట తీసుకుంటే అబ్బాయికి లైన్ వేసినప్పుడు వాళ్ళ ప్రేమలు పుట్టి వాడు తయారవుతాడు, రివర్స్ గిఫ్ట్ ఇస్తాడు. లేదా అమ్మాయి ఎమ్మడి పడుతూ ఉంటాడు, ఇప్పుడు ఆమె రివర్స్ గిఫ్ట్ ఇస్తుంది. కానీ లేకపోతే అంతసేపు ఇద్దరు కామ్గా ఉంటే ఏముండదు, చాలా వరకు ఇద్దరు కామ్గా ఉంటారు. ఎందుకంటే అది ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తిని పేడమని చంపేందుకు కొడితే వాని కోపం వస్తుంది, బాధ అనిపించి కొడతాడు కదా, కానీ వానికి బాధ అనిపిస్తుంది, పాపం వాడిని ఎందుకు కొట్టాలి అని ఇతరులు లోకుంటారు వట్టిగానే. అకారణంగా సెక్స్ కూడా ఎంత, ఒక అమ్మాయిని ఎందుకు ప్రపోజ్ చేయాలి, లవ్ కంటెంట్ తీయాలని చూడాలి అని ఊకుంటే వాళ్ళు కూడా వీడిని చూడరనమాట. కానీ ఒకవేళ వీడు చూస్తే చెడిపోయి ఇలాంటి దుర్మార్గమో సన్మార్గమో ఏదో వీడు చూస్తేనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అది రొమాన్స్ దాకా వెళ్ళచ్చు, సెక్స్ దాకా వెళ్ళచ్చు, లవ్ దాకా వెళ్ళచ్చు, ఇట్లుంటాయి అన్నట్టు. కానీ అందరు చేయరు కదా, ఒక కథలలో ఇట్లుంటుంది అన్నట్టు. ఒకే కావాలని చెప్తారు, ఒకరిని పని కొడితే పాపం వానికి దెబ్బ దాకి మళ్ళీ కొడతారు కదా, ఇలా కథ మొదలవుతుంది. కానీ ఎందుకు కొడతారు పాపం, వాడిని ఎందుకు కొట్టాలనుకుంటుగా, పల్లెని మంగళోడు పిల్లి పిచ్చలు కొరిగినట్టు ఎవడు చేయడు కదా. కానీ బయట ఇట్లా చేస్తారంట కొందరు సైకోలు. ఎవరైనా లవ్ చేయాలనుకుంటే, ప్రపోజ్ చేయాలంటే అప్పుడు అమ్మాయిలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అంటే ఆయన నాకు ప్రపోజ్ చేస్తానని అనరు, అట్లుంటుంది అన్నట్టు. కంటెంట్ కూడా అంతే, ఇలాగే తయారు చేస్తారు. సినిమాలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ ఏడుతుంది, హీరో కోసం లాస్ట్ మీద పడి, అది ఎట్లుంటుందంటే, ఆ ఏడు పెట్ట తీసినంటే బయట ఉండకపోవచ్చు, ఎవరినైనా బాగా పొలసలు బాగా కొడతాడు, వాడు ఎట్టెడతాడు, దాన్ని ఇక్కడ పెడతాడు ప్రీడ్ కోసం, నువ్వు లేకుండా ఉండని ఇట్లా యాడ్ చేస్తానంట. అలాగే తల్లి కొడుకులు ప్రేమించుకుంటాను అనుకో, దాన్ని ప్రేసి ప్రియులు. తల్లి కొడుకులు ప్రేమించినట్టు, కొడుకు తల్లిని ఇష్టపడ్డంటూ అది లవర్స్ మధ్య పెడతానంటూ. అలాగే లవర్స్ ఎట్లా ఇష్టపడ్డంటూ దీన్ని మళ్ళీ తల్లి కొడుకుల మధ్య పెట్టచ్చు. ఇప్పుడు భావాలు మారుతాయి, అంటే తల్లి కొడుకులు అంటే మొగుడు పిల్లల్లాగా ఉండాలి అని చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తలు అంటే తల్లి కొడుకులా ఉండాలి అని కూడా చెప్పచ్చు. వీటిని బట్టి ఇలా మారుతూ ఉంటాయి భావాలు, కొత్త నిర్వచనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వయసులో పెద్ద అమ్మాయిని కూడా చేసుకోవచ్చు అంటాను, చూసినావా, చిన్నోడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి వయసు పెరిగిపోయింది కాబట్టి ముసలం చేసుకోవచ్చు అంటారు, తప్పలేదు అంటారు, చేసుకుంటాను కదా. ఇక ఇట్లానే రేపు వాయువరుసలు కూడా మారచ్చు. ఎందుకంటే వాయువరుసలు కూడా ఇట్లనే పెట్టింది, తల్లి కొడుకు తల్లి. ఇక్కడ మన దగ్గర అత్త అంటారు, కానీ వేరే కాడ తల్లి అంటారు, వేరే కాడ తల్లిని ఇక్కడ అత్తలా అదుగుతారు, కాబట్టి చేసుకోవచ్చు. చూసినావా, ఇవన్నీ పెట్టుకున్నాయి కాబట్టి రేపు ఇవి కూడా ఉల్లంఘించవచ్చు, తెచ్చిపెట్టుకున్నాయి కాబట్టి ఇలా భావాలు మారుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఆ పరిస్థితులను బట్టి. ఉదాహరణకు రేప్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి, చంపారంటారు, కానీ అహింస తప్పు పాపం జీవహింస ఇక్కడ వర్తించదు. రావణాసురుడు రాక్షసుడు, వాడిని చంపేయాలంటారు, కానీ ఇక్కడ అహింస పాపం అనేది లేదు. చేసినావా, దుర్గమ్మ ఉగ్రరూపమై చంపుతుంది అని చూసినావా, ఇక్కడ శాంతము సరస్వతి అమ్మవారు అనేది లేదు. పరిస్థితిని బట్టి ఇలా భావాలు వ్యవహారాలు మారుతాయి అన్నట్టు. ఓకే, అంటే ఎవరైనా పామునో తేలినో విషజంతువుని చంపుతారు కానీ వదిలిపెడతారా? ఒక మనిషి కూడా ఇలా చంపాలంటారు తప్ప జీవహింస అనేది ఇక్కడ వర్తించదు కదా. ఇట్లా అంట కంటెంట్ అనేది ఇలా తయారవుతుంది. ఉదాహరణకు అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడము, దాన్ని అమ్మాయి యాక్సెస్ చేయడం కూడా ఇలాగే పుట్టిండొచ్చు. ఎందుకంటే అబ్బాయిలో కోరికలు ఉంటాయి, అమ్మాయిలో కోరికలు ఉంటాయి, కానీ అప్పటి వరకు లవ్ ప్రపోజ్ చేయడం తెలియదు, తప్పు అనుకునే వాళ్ళు. కానీ దీన్ని అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారు, అమ్మాయిలు యాక్సెస్ చేస్తున్నారు. ఎందుకంటే అలా రూల్ పెట్టింది ఇప్పుడు. ఎందుకంటే పెద్ద వయసు దాన్ని చేసుకోవద్దు అనుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు చేసుకుంటాను కదా. ఇది లవ్ ప్రపోజ్ కూడా అంతకుముందు చేసుకోపోయేవాళ్ళు,
కానీ ఎవడో పెట్టిన కదా లవ్ ప్రపోజ్ చేస్తాను చేసుకుంటాను. ఎందుకంటే అందరి కోరికలు ఉంటాయి, అబ్బాయి కోరిక అంటే అమ్మాయి కోరిక అంటే ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తా అని చెప్పాలి ఆమె అని చెప్తున్నారు, ఆమె యాక్సెస్ చేస్తుంది. ఇట్లా కొత్త కొత్త రూల్స్ పెడతారంట. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఇట్లనే పుడుతుంది అన్నట్టు. ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు నవ్వుతారు, ఎందుకంటే వాళ్ళలో ఇష్టం అంటే వీడు ప్రపోజ్ చేయడం నవ్వు ఆగుతుంది, అలా తప్పలేదు కాబట్టి. వాళ్ళలో కోరికలు ఉంటాయి కాబట్టి జెన్యున్ కాబట్టి నవ్వుతూ ఉంటారు. మనం ఎందుకు ప్రపోజ్ చేసినంటే వాళ్ళలో ఫీలింగ్స్ కలుగుతాయి. అది తెలియకుండా అల్లారి పెట్టడం, నవ్వడం ఇవన్నీ ఎవరు నేర్పారు, జెన్యున్గానే వస్తాయంట. స్త్రీని ఇష్టపడడం ఇలా వస్తే వాడు ఇష్టపడుతూ వస్తాడు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళలో ఇష్టం ఉంటుంది కాబట్టి నవ్వు వస్తుంది తప్ప తిట్టరు, తిరస్కరించరు. ఇది ఎలాంటిదంటే ఒక పడవలో ఒక దిక్కు ఒకటి బ్యాలెన్స్ అవుట్ అయితే ఇంకో దిక్కు అవుట్ అవుతుంది సముద్రంలో, మళ్ళీ ఇటు అవుతుంది అటు అవుతుంది. ఇక ఈ విధంగా ఒకరికొకరు పరస్పర ఆకర్షణ కలుగుతూ ఉంటాయి. ఒకటి ప్రపోజ్ చేస్తాడు, అది జెన్యున్గా మనకు కలుగుతుంది. అట్లా ఆరవడము, లవ్ ప్రపోజ్ చేయడము, సైట్ కొట్టడం చేస్తే వీళ్ళు దాన్ని యాక్సెస్ చేయడం, వీళ్ళు లవ్లో పడడం, వీళ్ళకి రేగుతుంటుంది. అట్లా ఇద్దరికి అవసరం కాబట్టి కంటెంట్ కూడా ఇట్లా అన్నట్టు. అంతేగాని ఇద్దరు సైలెన్స్ ఉంటే అసలు ఏమి ఉండదు. చెయ్యి తాకితేనే శబ్దం వస్తుంది. చెయ్యి తాక్కుంటే అసలు చెయ్యి లేకపోతే, రెండు చేతులు లేకపోతే శబ్దం రాదు కదా. కానీ ఇక్కడ కంటెంట్ ఇప్పుడు లవ్ ఎట్లా పుట్టిందో అట్లా పుడుతుంది కంటెంట్ అనమాట. జెమినీ మ్యూజిక్లో ఇప్పుడు కాజల్ ఉన్న చాణక్య కలిసినట్టు పెడతారు కృష్ణ, భార్య భర్తలాగా ఎట్లా కలిసినట్టు అట్లా పిల్లలు ఇద్దరు ఆడుకున్నట్టు క్లోజ్గా ఉంటారు పెళ్ళికి ముందే. మామూలుగా ఎవరైనా భార్య భర్తలు ప్రేమించుకున్న వాళ్ళ కొట్లాడుకుంటారు, తల్లి కొడుకులే కొట్లాడుకుంటారు. కానీ అలా ఇక్కడ ఏ కొట్లాట లేదు, పరపుచ్చాలే లేని పిల్లల్లాగా చక్కగా కలిసి ఉంటారు కృష్ణ. అది కేవలం భ్రమ కల్పించడం అంటే ప్రలోభ పెట్టడం అన్నట్టు. ఆకలి బాగా వేయటం ముందు మటన్ పెట్టి నేనే తిన్నట్టు బిల్డప్ ఇస్తారు విష్ణు, అదొక ప్రలోభ పెట్టడం. మనకి తెలియదు కదా ఆకలి మీద ఉంటారు, అబ్బా మటన్ అనుకుంటాడు కదా అట్లా అన్నట్టు. భార్యాభర్తలు లవర్స్ ఎవరైనా కొట్లాడుకుంటారు, ఎవరి స్వార్థం వాదంటుంది. కానీ ఇక్కడ అసలు కొట్లాటలే లేవు, కేవలం ఇష్టాలు తప్ప ఇంకా కొట్లాటలే లేవు అన్నట్టుగా కలిసి ఉంటారు. అది ప్రలోభ పెట్టడం అనమాట. ఇదే అంటే క్యాచ్ చేసుకోవడం. కంటెంట్ అంటే ఇట్లనే అవుతారు, సినిమాకైనా యూట్యూబ్కైనా. కంటెంట్ ఇలా తయారు చేస్తారంటే కుక్క మనిషిని కరుస్తుంది, ఇది అందరూ తెలుసు, మనిషి కరవద్దు అనుకుంటాడు. కానీ మనిషి కుక్కని కరిచాడు అనుకో అది వార్త అంటారు కదా. ఇట్లనే అబ్బాయిలు అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు, రేప్ కూడా చేస్తారు, పిల్లల్ని దెంగుతారు. కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయిని దెంగుతుంది, అబ్బాయి ఎంబడిపడుతుంది, అబ్బాయిని రేప్ చేస్తుంది, కోరుకుంటుంది. అంటే అమ్మాయి కామ ఉన్నట్టు, అబ్బాయి ఎంబడిపడుతుంది. ఇప్పుడు అబ్బాయికి బాగుంటుంది, అబ్బా ఎంత అదృష్టం వానికి అనుకుంటారు కదా. ఒక కంటెంట్ ఇలా తయారు చేస్తారనమాట. మనం ఒక ఊరికి పోతే ఎవరు అపరిచితులను రండి బాగున్నారని మన చుట్టాలాగా వచ్చి రండి బాగున్నారా అని సామాన్లు తీసుకొని రండి, ఇదే హోటల్ అన్నీ చెప్పి భోజనాలు అన్నీ వాళ్ళే డబ్బులు పెట్టుకొని పెడితే ఎట్లుంటుంది. అట్లా ఎవరైనా అంటారా? అనరు. కానీ మనం తింటాను అనుకో, తినం, మనం కూడా తినం, ఎవరు నువ్వు అని అడుగుతాం, కానీ తింటామో తినం. కానీ సినిమాలలో కంటెంట్ ఎట్లుంటుంది అన్నట్టు, అపరిచితుడే కానీ సుపరిచితులాగా వ్యవస్థ అంటాడు తెలియక. వీడు కూడా చుట్టుపనిలాగానే ఆల్రెడీ అపరిచితుడు కూడా చుట్టుపనిలా వీడు రిసీవ్ అవుతా అంటాడు, వాడు రిసీవ్ చేసుకుంటుంటే ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు శృంగారం కూడా అంతే కదా, ఎవడో సెక్స్ ఫీలింగ్స్ వచ్చో మిస్బిహేవింగ్ చేస్తే అది లవ్ అవుతుంది, అమ్మాయి ఇష్టపడుతుంది. అంతేగాని వాడు బిహేవింగ్ చేయకపోతే కనుక అమ్మాయి చేయదు, అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి బిహేవింగో సెక్స్ అది ప్రపోజ్ చేస్తేనే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాగే పుడతాయి అన్నట్టు సినిమా కంటెంట్, ఇలా పుడుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కొత్తూరు పోయినాం, ఇద్దరు శత్రుత్వం అవుతుంది. ఎందుకు అవుతుంది? వాడేవాడు మనవాడు అయినా శత్రుత్వం ఉందిగా. ఇక మంచితనం అది లవ్ అనేది ఇలాగే పుడుతుందంట. అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో ఎందుకో ఏదో అనుకొని మాట అనుకోకుండా కలిసి ఆ కారణంగానే అందుకని ఇలా పరిచయాలు ఏర్పడుతుంటే లవ్ అవుతుంది. ఇంకో కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఆ కంటెంట్ అంటే కళ, రాత్రి వింత కళలు పడతాయి. ఆకాశంలో పోయినట్టు, ఆకాశానికి వెళ్ళి అమ్మాయి మన కోసం వచ్చినట్టు, మనం ఆకాశలోకం పోయినట్టు. ఇప్పుడు స్వర్గము నరకము, యమధర్మరాజులు పాపానికి శిక్షిస్తాడు, యమధర్మరాజు ఉంటాడు, ఏదేదో ఉంటుంది. రాముడు అది విష్ణువు దేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇవన్నీ కూడా కళ లాంటివే. రాత్రి కళ పడితే మనం తెల్లారి సంతోషపడతాం కదా. కానీ ఆ కళ ఎక్కడ ఉండదు ప్రపంచంలో, అది జరగదు. అది కళ అంటే కలగడం కూడా కాదు, అసలు వాస్తవంలో ఎక్కడా ఉండదు. ఇప్పుడు స్వర్గంలో వరాలు ఇస్తాడు దేవుడు, రంభ ఊరసి ఉంటుంది, ఏది అడుగుతాడు ఇస్తారు అని అంటారు. అవి నిజమా? అవన్నీ కల్పితాలే కదా. అలాంటిది అన్నమాట కళ. అంటే కళ అనేది ఎక్కడ లేని వింత భ్రమ అన్నమాట. కానీ మంచిగా ఉంటుంది కదా, అలా అడిగిందల్లా ఇచ్చే దేవుడు ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు దయ్యం ఉంటుందా? ఉండదు. అట్లనే అడిగిన వరాలు ఇచ్చే దేవుడు ఎక్కడ ఉండడు, స్వర్గం నరకంలో అట్లా ఉంటాయి కదా. కానీ రాత్రి కలవడితే తెల్లారి సంతోషపడతాం కదా, కొద్దిసేపు చాలా ఉత్సాహంగా ఉంటాం, సంతోషపడతాం. కానీ అది ఎక్కడ జరగదు, ఉండదు. అట్లనే కంటెంట్ అలాంటిది అనమాట. ఇప్పుడు మనం చెప్పినట్టు క్రియేట్ చేస్తే, క్లోనింగ్ లాగా చేస్తే, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా వింత జీవి ఉంటుందా? మనం పుట్టించగలమా? ఇప్పుడు కంప్యూటర్ మనిషిలాగా మాట్లాడుతుంది, మనిషిలాగా పనులు చేస్తుంది, సేమ్ మనిషిలాగా ఉంటుంది, అదే ఎడుతుంది, అదే లవ్ చేస్తుంది అంటే నిజం ఉండడంతో ఇలా చేస్తారంట కంటెంట్. అంతే. అది రాత్రి కలవడంతో మనకు సంతోషం ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందా? అది ఉండదు. కానీ ఒక కంటెంట్ అలాంటిది అనమాట. అలా క్రియేట్ చేస్తారనమాట ఎవరైనా రైటర్స్. సినిమా కానీ యూట్యూబ్ కానీ ఇలా చేయాలి.